కూర్చునండి. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటగా చిన్న ప్రార్థన చేసుకున్నాము. ఈ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ మంగళగిరి ప్యారిష్ సంఘ కాపర్లకు, సంఘమునకు, సంఘ పెద్దలందరికీ కూడా శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మొత్తం కూడా దైవారాధనలో గడుపుకున్నట్టుకు ఏర్పరిచినటువంటి ఈ యొక్క ప్రణాళిక ఎంతో గొప్పదిగా నేను భావిస్తున్నాను. మరి దాదాపుగా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా 12 గంటల పాటుగా వర్షిప్, వాక్య పరిచర్య అంటే మాటలు కాదు. మరి అందరూ కూడాను వారి వారి పరిచర్యను చేసి వెళ్ళిపోయినట్టున్నారు. మరి నాకు ఈ సాయంకాలమున ఇచ్చినటువంటి ఈ యొక్క సదావకాశాన్ని బట్టి గనుడైన దేవునికి మహిమ చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోకి వెళ్దాము. మహాగనుడా, మహాపరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వెళ్ళలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభా. కేవలం మేము ఇంతవరకు భద్రపరచబడి నీ రెక్కల కింద ఉన్నామంటే అది కేవలం నీ కృపను బట్టి మాత్రమే, మా యొక్క యోగ్యతను బట్టి కాదు తండ్రి. నాయన, మరి ఈ యొక్క వాక్య పరిచర్యలో నన్ను పాలి భాగస్రాలుగా చేసిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈరోజు ఎగ్జామ్స్కి రాబోయే కాలంలో మరి 2 నెలల్లో పరీక్షలు రాయబోయే విద్యార్థుల కొరకు 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ, ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ బిడ్డలందరి పక్షాన ప్రార్థన చేసుకున్నటకు సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, మరి యొక్క వాక్య పరిచర్య నాది కాదు ప్రభా, అల్పురాలనైనా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని బిడ్డలతోటి, తద్వారా వారు మంచి ఫలితాలు పొందుకుని, ఆశీర్వాదములు పొందుకుని మరి ఒకరికి మరి మాదిరికరముగా, ఆశీర్వాదకరముగా ఉండుటకు సహాయం దయచేయమని వేడుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇది నాన్న కొరకు మరి ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 4 వచనములు చదువుకుందాము. ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదవు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మరి ఇప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి, అసలు మన ప్రభు ఏం చెప్తున్నాడో ఒకసారి వాక్యదానంలోకి వెళదాం. పిల్లలు తల్లిదండ్రులకు ఏ విధంగా విధేయత చూపాలనేది 1 నుండి 3 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. దీనిలో కొన్ని విషయాలను మనం మాట్లాడుకుందాము. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి అని చెప్తుంది కదా. అంటే ప్రభువునందు భయంతో తల్లిదండ్రులకు విధేయత చూపాలి. ప్రభువునందు భయం అంటే ముందు తల్లిదండ్రులే పిల్లలకు ప్రభువు ఏంటి, ప్రభువు ఎవరు, ఆ ప్రభువుకు మనం ఎందుకు భయపడాలనేది ముందు వారికి తర్ఫీదునివ్వాలి. ఆ విధేయత చూపాలంటే ఆ విధేయత ఎలా చూపుతారు, డైరెక్ట్గా చూపలేరు కదా. కాబట్టి తల్లిదండ్రులే ముఖ్య కారకులు. ఆ విధేయత చూపడానికి ముందు తల్లిదండ్రులు చూపిస్తే పిల్లలు కూడా చూపెడతారు. అంటే ప్రభువునకు లోబడి ఉండాలి. ప్రభువునకు లోబడి ఉండాలన్నా కూడా అసలు ఆ విధేయత అనేది తెలిస్తే కదా లోబడి ఉండడానికి పిల్లలు. ఆ విధేయత ఫస్ట్ మనదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆజ్ఞలను అనుసరిస్తూ మరి లోబడి ఉండాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు ఆజ్ఞలను చదువుకోవాలి. దేవుని సన్నిధానంలో వాళ్ళు గడపడానికి అలవాటు పడాలి, సిద్ధపడాలి. తర్వాత వాళ్ళు నేర్చుకున్నాకే కదా బిడ్డలకు చెప్పగలిగేది. వాళ్ళు ఏం నేర్చుకోకపోతే తల్లిదండ్రులు చెప్పలేరు కదా. కాబట్టి వాళ్ళని సరిగా పెంచడం అనేది జరగదు. అసలు విధేయత అంటే అర్థం కూడా వాళ్ళకి తెలియదు. మరి ఎఫెసీ పత్రిక 5:21 చూసినట్లయితే ప్రతి క్రైస్తవుడు ప్రభువుకు లోబడి ఉండటంలో భాగంగా
ఒకరికొకరు లోబడి ఉండాలి అని చెప్తుంది. ఎఫెసీ 5:21లో ప్రతి క్రైస్తవుడు, అంటే చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కాదు, అన్ని వయసుల వారు ఎవరైతే క్రైస్తవత్వాన్ని అంగీకరించారో, ఎవరైతే క్రీస్తుని ఇష్టపడ్డారో, ఎవరు క్రీస్తుని ప్రేమించారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు, అంటే దేవునికే కాదు ఒకరికొకరు, అంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళ ఇంట్లో బిడ్డలతో కానీ, చుట్టాలతో కానీ, ఎవరితోనైనా కూడా ఒకరికొకరు వాళ్ళ వాళ్ళ లోబడి ఉండడం అంటే ఏదో కాళ్ళకు మొక్కి దండం పెట్టడం కాదండి, లేదా పూలదండేసి సత్కరించడం కాదు, కానీ వారి వారి అభిప్రాయాలకు వారు ఆలోచించి సరైన మీనింగ్తోని వాళ్ళని అర్థం చేసుకొని గౌరవించాలి అనేది లోబడి ఉండడం అంటే. ఇక్కడ వాళ్ళ అభిప్రాయాలను మనం గౌరవించి, ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి, వాటిని గురించి సావధానంగా సమాధానంగా చర్చించుకోవచ్చు. అంతేగాని కేకలేసుకొని అరుచుకొని ఇట్లా అన్నారు అట్లా అన్నారు అనుకుంటే అది అల్లరి చిల్లర వ్యవహారం అయిపోతుంది. కాబట్టి ఇది పిల్లల విషయంలో ప్రత్యేకంగా, పిల్లల విషయం అంటే వాళ్ళకి అంత ఆలోచన ఉండదు, పెద్దవాళ్ళలాగా ఎక్కువ ఆలోచన ఉండదు, కాబట్టి ఇది ప్రత్యేకంగా ఉంటుంది. ఇది క్రైస్తవ జీవితం లక్ష్యం కూడాను అని చెప్తున్నాడు. క్రైస్తవ జీవితంలో అది లక్ష్యం అంట, ఒక లక్ష్యంగా, అంటే అది కంపల్సరీగా చేయవలసిన పనిగా మనం. అందుకని మన క్రైస్తవులందరూ కూడా చాలామంది వాక్యం తెలిసిన వాళ్ళు ఒకరినొకరు మరి చర్చికి వచ్చినప్పుడు సమాధానంగా విషెస్ చెప్పుకోవటము, గ్రీటింగ్స్ చెప్పుకోవటము, మరి ఆ యొక్క సైలెన్స్ని బ్రేక్ చేస్తూ సమాధానంగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఏముందండి, చర్చికి వచ్చేసి వాక్యం విని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఎవరికెవరు ఇప్పుడు ఎప్పటికీ తెలియరు కూడాను కదా. కొన్ని సంస్థలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఎన్ని సంవత్సరాలు పనిచేసినా కూడా ఆ సీటుకి వచ్చి చేసి వెళ్ళిపోవడము, వాళ్ళ పని వాళ్ళు చూసుకోవటము, బాస్కి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడం అలా ఉంటుంది. కాబట్టి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా మరి వాళ్ళు చాలామంది తెలియరు. ఎప్పుడో ఏదో ఒక గొప్ప సంఘటన జరిగినప్పుడు, వాళ్ళ గురించి చర్చించుకున్నప్పుడు, ఏ పేపర్లో న్యూస్ వచ్చినప్పుడు, ఓహో మా మధ్యలో ఇవి తిరుగుతూనే ఉన్నారు, మనం పట్టించుకోలేదు. అసలు పట్టించుకోకపోవడం కూడాను తప్పే. కనుక ఒకరికొకరు సమాధాన పడుతూ ఉండాలి అనేది చెప్తున్నాడు. ప్రభువునందు సంతోషపడటం అంటే సంతోషపెట్టడం, ప్రభువును సంతోషపెట్టడం అంటే ఒక బిడ్డ తన తల్లిదండ్రులకు ప్రతి విషయంలో లోబడాలి. మనకు మరి ఎంతో ఆనందంగా కనుక్కున్న బిడ్డలు మరి గర్భధారణ జరిగిన దగ్గర నుంచి డెలివరీ అయిన తర్వాత ఎంతో అపురూపంగా మనం చూసుకుంటా, కింద పడకుండా మంచం మీద నుంచి కింద పడతాడో బిడ్డ అన్నట్టుగా చాలా అపురూపంగా పెంచుకుంటాం. వాళ్ళు ఎదిగే కొన్ని ఆయా దశల్లో మనం చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటాం తల్లిదండ్రులుగా. మరి తల్లి ఎక్కువ తీసుకుంటుంది, ఎక్కువ తల్లితోనే బిడ్డలకి అనుబంధం. తర్వాతనే కొంతకాలం గ్రాడ్యువల్గా వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ అనుబంధాలు మారుతూ ఉంటాయి. అలా అని తల్లితోటి వాళ్ళు అంత దూరం పోరు. ఎంత పెద్దవాళ్ళైనా తల్లికి బిడ్డనే, ఎంత పెద్దవాళ్ళమైనా మనము ప్రభువుకి చిన్నపిల్లలమే. అందుకే చాలా చోట్ల పత్రికల్లో చిన్నపిల్లలారా చిన్నపిల్లలారా అని దేవుడు మనల్ని కూడా అంటూ ఉంటాడు. అంటే మనం ఎంత ఈ లోకంలో జ్ఞానం సంపాదించినప్పుడు కూడా చాలా తక్కువే. సముద్రం నీళ్ళలో ఒక బొట్టు లాంటిదే మన జ్ఞానం అనేది, అంత గొప్పది కాదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో తల్లిదండ్రులకు లోబడి వారిని సంతోషపెట్టాలి. తల్లిదండ్రులను గౌరవిస్తే దేవుని ఘనపరిచినట్లు ఆటోమేటిక్గా వాళ్ళకి దేవుడి మీద గౌరవం వస్తుంది. మా తల్లిదండ్రులు ఈ దేవుడిని ఫాలో అవుతున్నారు, వాళ్ళు మంచి అనుసరిస్తున్నారు, మనం కూడా అనుసరించాలి అనే ఒక వాళ్ళ థాట్, అంటే ఒక ప్రేరణ పుడుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా వాళ్ళని మనకి లోబడేటట్టుగా పెంచుకోవాలని మరి మనకు సెలవిస్తున్నాడు. కొలసీ పత్రిక 3:20లో అంటుంటాడు, పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినాలి. ప్రభు కూడా అంటాడు, బలులు అర్పించుట కంటే, గుర్తుందా మీకేమన్నా? బలులు అర్పించుట, బలులు అంటే ఇప్పుడు ఏం బలులు లేవు, అంటే జంతు బలులు రక్త ఏమంటారు ధార కార్చడం అనేది, వాటిని మెడ నరికి అవి ఏం లేవు. బలులు అంటే మన హృదయం అర్పించడం, కానీ మన యొక్క ప్రార్థనలు లేదా దేవునికి చందాలు రూపంలో మన సంపాదించిన వాటి రూపంలో వాటిని ఇవ్వడం కంటే కూడా, బలులు అర్పించడం కంటే ఏం శ్రేష్టము? మాట. ఎవరి మాట? దేవుని మాట, తల్లిదండ్రుల మాట. పిల్లల గురించి కదా మనం చెప్పుకుంటే ఎక్కువగా పిల్లల మీద ఫోకస్ చేద్దాం. ఎవరి మాట వినాలి వీళ్ళు? తల్లిదండ్రుల మాట వింటే దేవుని మాట ఆటోమేటిక్గా విన్నట్టే అని చెప్తున్నాడు. అంటే బలులు అర్పించడం కంటే మాట వినుట చాలా శ్రేష్టం అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. దేవుడు సంతోషిస్తాడంట చూసి, నా బిడ్డలు, ఆయన కన్ను అంతటా సంచరిస్తుందని ఉంటుంది ఒక చోట. మరి ఆయన సంచరిస్తున్నప్పుడు మనందరినీ చూస్తాడు. ఎవరెవరినైతే సృష్టించాడని సృష్టి యావత్తుని చూస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన కన్ను ఆర్పడు. దేవతలకి కళ్ళు ఇలా ఆర్పడం ఉండదంట, అసురులు అంటారు వాళ్ళని.
అంటే దేవతలు మనుషుల్లాగా ఇలా కళ్ళు రెప్పలు వేయరంట, దేవతలు రెప్పలు వేయరంట. అలాగే ఆయన రెప్ప ఆర్పకుండానే మనల్ని చూస్తుంటాడని చెప్పేసి చెప్తున్నాడు. ఇది ప్రభువును బట్టి మెచ్చుకుందగినది అని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొక అంశం తీసుకుంటే దేవునికి వారి విధేయత అనేది దైవ క్రమంలో భాగం అంట. బిడ్డలు విధేయత చూపడం, దేవునికి మనం విధేయత చూపడం కానీ, మన పిల్లలు మనకు విధేయత చూపడం కానీ దేవుని క్రమంలోనే, ప్రణాళికలోనే భాగమని చెప్తున్నాడు. వారి విధేయతను సరి అయినదిగా వర్ణిస్తుంది. ఇది వివాహ వ్యవస్థకు దైవ క్రమం వల్లే తల్లిదండ్రులకి వచ్చినట్టుగా వివాహ వ్యవస్థ అనేది పవిత్రపరిచాడు కదా. ఆ పవిత్రపరచడాన్ని బట్టి వారికి కలిగిన సంతానము అది దైవం యొక్క ప్రణాళిక వల్లనే ఈ లోబడుట అనేది కూడా కుటుంబం కొరకు దైవ క్రమంలోని భాగమని తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ఈ లోకంలోనికి బిడ్డలకు జన్మనిచ్చి వారు పొందిన జ్ఞానము, జన్మనిస్తారు అంతా వదిలిపెట్టకూడదు కదా. చాలామంది ఈరోజు బిడ్డలను అంతగా పెంపకంలో కానీ వారికి జ్ఞానం బోధించే విధానంలో కానీ మరి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్టు లేరు. సంస్థల మీద ఆధారపడటం, వాళ్ళు చదివిస్తారులే, వీళ్ళు చదివి పలానా స్కూల్లో అయితే, కానీ వీళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆ సబ్జెక్టు వీళ్ళకి అవగాహన లేకపోయినప్పటికీ వీడు బాగా చదువుతున్నాడా లేదా, మరి ఆ సంస్థ యొక్క యాజమాన్యంతో కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ ఎక్కడైతే మన పిల్లల్ని చేరుస్తామో నేర్చుకోవడానికి, విద్యను అభ్యసించడానికి, మరి వీళ్ళు పంపించడం వరకే మా బాధ్యత. ఏదో యూనిఫామ్ తొడిగేసి, బట్టలు ఇచ్చేసి, క్యారేజీలు కట్టి చదువుకొని వస్తున్నారు, బస్సులోనో వ్యాన్లోనో వెళ్ళి తిరిగి మళ్ళీ టైంకి వస్తున్నారు అనేది కాకుండా వారి పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే మరి అప్పుడప్పుడు పేరెంట్స్ని పిలుస్తుంటారు కదా, పేరెంట్స్ మీటింగ్ పిలుస్తుంటారు. అలాగే కాలేజీ యాజమాన్యంతో కూడా తల్లిదండ్రులు మరి బాధ్యత కలిగి వాళ్ళతో వెళ్ళి మా బిడ్డ ఎలా ఉన్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాడి ప్రవర్తన ఎలా ఉంది అనేది కూడా చెకప్ చేసుకోవాలని తెలియజేస్తున్నాడు. మరి తల్లిదండ్రుల త్యాగాన్ని బట్టి వారు పిల్లల చేత గౌరవించరు. తల్లిదండ్రులు త్యాగపూరితంగా లేరనుకో, వాళ్ళ పట్ల శ్రద్ధగా లేరనుకో, చాలా మెగా సిటీస్లో ఏంటంటే ఉద్యోగాలు చేసుకుంటూ, ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటూ భార్యాభర్తలు బిడ్డల్ని ఇగ్నోర్ చేసి వాళ్ళని పబ్బులకి, క్లబ్బులకి, ఇంకేవేవో వస్తున్నాయి కదా మోడర్న్గా, మరి అలాంటి వాటికి వాళ్ళు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళ టైం ఎలా పాస్ అవ్వాలి, చదువు కొంతసేపు చదువుకుంటారు, కొన్ని గంటలు ఉంటుంది చదువు, మిగతా టైం ఎలా పాస్ అవుతుంది వాళ్ళకి, బయట చెడు సహవాసాలు మరగడము, మరి ఈ క్లబ్బులు, పబ్బులు, ఇంకా అన్నీ కూడా చాలా వస్తున్నాయి. ఈరోజు నేను చెప్పక్కర్లేదు, ఇవాళ యూట్యూబ్ కొడితే బోల్డ్ వస్తూ ఉంటాయి ఇన్ఫర్మేషను, కనుక అది దాని గురించి డిస్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అట్లాగూ బిడ్డలు చెడిపోయే అవకాశం ఉంది. అదే తల్లిదండ్రులు ఒక క్రమమైన పద్ధతి, మార్గాన్ని వాళ్ళు కనుక నేర్పినట్లయితే బిడ్డలకు, మరి వాళ్ళు తొలగిపోకుండా వాళ్ళ తల్లిదండ్రుల పట్ల గౌరవభావాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే మరి భవిష్యత్తులో కుటుంబాలకి మరి వాళ్ళు ఈ యొక్క తెలుసుకున్న జ్ఞానాన్ని ఎవరైతే తల్లిదండ్రుల దగ్గర కానీ, గురువుల దగ్గర కానీ శ్రద్ధగా చదువుకొని మరి వారు తెలుసుకుంటారో, రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు, వాళ్ళు సొంత సంస్థలు పెట్టినప్పుడు కానీ, ఉద్యోగ సంస్థల్లో పనిచేసినప్పుడు కానీ, ఎక్కడ పనిచేసినా కూడా వాళ్ళకు ఒక జ్ఞానం అనేది, తల్లిదండ్రులు ఇచ్చిన జ్ఞానము, దైవిక జ్ఞానము పొందుకొని వాళ్ళు అలా పెరుగుతారని చెప్పేసి మనకి వాక్యం సెలవిస్తుంది. తర్వాత కొంతమంది పిల్లలు ఏంటంటే, ఈ పిల్లలకు మేము చెప్పలేము, అంటే మూర్ఖ పిల్లలు కూడా ఉంటారు. స్వభావ సిద్ధంగా, హెరిడిటరీగా కూడా కొంత వాళ్ళ అనువంశ లక్షణాలలో ఉన్నటువంటివి కూడాను మరి దేవుని యొక్క వాక్యం ద్వారానే అది సాధు చేయబడుతుందని ఉంది. ఇది లొంగుబాటు కలిగిన వాళ్ళకి ఈ దుర్మార్గత కానీ, దుష్టత్వము, నీచత్వము అలాంటివి అలవాటు పడినా కూడా దైవ వాక్యములు కనుక పెంచినట్లయితే, మరి మారు మనసును కోరుకుంటాం కదా మనం చర్చికి ఎందుకు వస్తున్నాము, చాలామంది మన ప్రవర్తన చూసి, మన ప్రార్థన విధానాన్ని చూసి, మరి మన భక్తిపరత్వాన్ని చూసి, ఇంకా చర్చెస్లో ఎంతోమంది చేసే యాటిట్యూడ్, వాళ్ళ యొక్క పరమైనటువంటి యాక్టివిటీస్ చూసి కానీ కొంతమంది వాక్యాన్ని బట్టి మారుతుంటారు. అంటే అంతకుముందు వాళ్ళ జీవితము బాగలేదని అనుకోవాలి. తర్వాత ఆ బలమైన వాక్యాన్ని నాటుకున్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఆ బిడ్డలకి కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి. అరే, నేను ఇంత లైఫ్ని, ఇంత కాలాన్ని నేను వృధా చేసుకున్నాననే భావన కలిగించాలన్నమాట. అలాంటి పవర్ఫుల్ సందేశాలు విన్నప్పుడు కూడా వాళ్ళు మారుతారు. కాబట్టి ఈ మూర్ఖత అనేది కొంత చిన్నపిల్లల్లో ఉంటుందంట. మామూలుగా బాల్య చాపల్యం అనేది ఉంటుంది. ఆ బాల్య చాపల్యాన్ని మార్చాలంటే కూడా తల్లిదండ్రులు వాళ్ళకి సపోర్ట్ చేసి మంచిగా చెప్పాలి. తర్వాత విధేయత అనేది ఆజ్ఞాపించబడిందంట దేవుడితో, మీరు విధేయులుగానే ఉండాలి అని. ఎందుకు ఇప్పుడు విధేయత ఎవరు చూపించారు? ఫస్ట్ మీకు గుర్తుంటే చెప్పండి. విధేయత ఎవరు చూపించారు?
తండ్రికి విధేయత ఎవరు చూపించారు మొదట్లోనే? అబ్రహాంకి ఇస్సాకు చూపించాడు కదా. మరి ఎందుకు నాన్న నన్ను కట్టెలు తీసుకెళ్ళమంటున్నావు ఎక్కడికని ఒక్క ఎదురు ప్రశ్న కూడా వేయలా. మరి అలాంటి వాళ్ళు నా చిన్నతనం నుంచి కూడా నాకేం కనపడలా. తండ్రి కానీ తల్లి కానీ చెబితే వెంటనే ఎదురు ప్రశ్న వేస్తారు. ఇప్పుడు పిల్లలు ఆ ప్రశ్నలు అడగటం కూడా ఎలా చెప్తున్నారంటే, ప్రశ్నలు వేసే పిల్లలు చాలా తెలియగల వాళ్ళు కూడా అని అంటున్నారు. మరి అది ఎంతవరకు సత్యం నాకు తెలియదు. కానీ మరి అబ్రహాముకు తీసుకెళ్లేటప్పుడు దేవుడు ఒకగానొక్క బిడ్డని మరి 100 ఏళ్ల తర్వాత ఇచ్చినప్పుడు, మరి నాకు నీ బిడ్డ కావాలి బలి ఇవ్వు అని అన్నప్పుడు, ఆ బలి పశువులాగా వీడు వెళ్ళిపోయాడు. చిన్న బాలుడు వెళ్ళిపోయాడు. అడగలేదు తండ్రిని, నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు, ఇక్కడ ఏం పెట్టి నువ్వు బలి ఇస్తున్నావు అని కూడా అడగలేదు. అంటే గొప్ప విధేయతకు సూచన మనకు ఇస్సాకే. కాబట్టి అలాంటి విధేయతను కూడా మనం కొంతవరకు అలవర్చుకో. ఆ తర్వాత విధేయత ఎవరు చూపించారు? సిలువలో బలి అయిన క్రీస్తే కదా. నాకు ఆ మాట చెప్తున్నప్పుడు నాకు లోపల ఒళ్ళు జలదరిస్తుంది. నిజమే, మన కోసం ఎవరు త్యాగం చేశారండి? కనటానికి తల్లి త్యాగం చేసింది, తండ్రి కొంత త్యాగం చేశాడు. తండ్రి కారకుడే కానీ తల్లి మరి ఎక్కువ పెయిన్స్ తీసుకుంటుంది కదా బిడ్డని ఇచ్చేయడానికి, పెంచడానికి, ప్రపంచంలో వేసి ఎక్కువ పాత్ర ఆమెదే ఉంటుంది ఎక్కువగా. తర్వాత తండ్రి కూడా ఆయన పాత్ర కూడా ఉంటుంది, ఆయన బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. కనుక ఎవరిని కూడా మనం తీసివేయడం. అందుకే తల్లిదండ్రుల్ని మీరు గౌరవించాల్సిందే. వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెయిర్ బిహేవియర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెయిర్ లేమి కలిమి కానీ తల్లిదండ్రులు నిన్ను వేలు పెట్టి చూపించడానికి లేదనేది చెప్తుంది. ఎక్కడ బైబిల్లో చెప్పాలి, నీ తల్లి ఇటువంటిది అయితేనే గౌరవించు, నీ తండ్రి ఇటువంటి వాడైనైతేనే గౌరవించు. నాకు బైబిల్లో ఎక్కడి నుంచి కనబడలే, నాకు అసలు ఎక్కడ కనబడలే. కానీ బిడ్డలు అడుగుతున్నారు ఈరోజు. ఏదన్నా మనం చెప్పామనుకో, ఎవరు కనమన్నారు, ఎందుకు కన్నావు, అందుకే నన్ను నా బాధ్యత మొయ్యి, నా కోరికలు తీర్చు, మీరు ఏమైనా చేసుకోండి, పలానా వాళ్ళ పిల్లల్ని పలానా వాళ్ళ తల్లిదండ్రులు ఇలా పెంచారు అలా పెంచారు అని కంపేర్ చేసుకుంటూ కొన్ని ఇళ్లలో శోధనలు వస్తున్నాయి. కనుక అది ఏంటంటే తల్లిదండ్రుల విధేయత చూపడం అనేదే మీకు. అంతేగాని అది మర్మం, దేవుని మర్మం, దేవుని క్రమము అని చెప్తున్నాడు. కనుక పౌలు గారు మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఏమంటాడంటే, నిర్గమాకాండంలో గుర్తు చేసుకుంటూ ఇక్కడ 20:12లోని 5వ ఆజ్ఞను ఆయన నేరుగా ప్రస్తావించాడు. ఇక్కడేమన్నా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో చెప్పాడు. దాన్నే అక్కడ మళ్ళీ కంపేర్ చేస్తూ 10 ఆజ్ఞల్లో కూడా మనకి చెప్తాడు. 5వ ఆజ్ఞ నుండి అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము. ఇది వాగ్దానములతో కూడిన మొదటి ఆజ్ఞ. ఏదో ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోతేనో, సరిగ్గా పెట్టకపోతేనో, లేకపోతే ఇంకో కారణంగా వాళ్ళు ఏదో విషయంలో కలత చెంది వాళ్ళు గొడవల్లో ఉంటేనో వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు అనేదే ఉంది. వాళ్ళని వారిగానే గౌరవించాలి, వారి స్థానం వారికి ఇవ్వాలనేది మనకి ఇక్కడ బోధిస్తున్నాడు. ఆజ్ఞకు అనుగుణంగా ఆశీర్వాదము, మళ్ళీ అది ఆజ్ఞే కాదు, వాగ్దానములతో కూడిన మొదటి ఆజ్ఞ, దానిలో ఆశీర్వాదము దాగున్నది. చూడండి, ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఎవరైతే వివాహ వ్యవస్థ ద్వారా ఒక జంట మరి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే దంపతులుగా ఏకం చేయబడతారో, మరి వారి గర్భధారణ సమయం నాకు అనిపిస్తుంది, నాకు ఊహకు అందుతుంది అనమాట. ఎట్లా అనుకుంటానంటే, తల్లిదండ్రులకు ఆశీర్వాదాలు అప్పుడే వచ్చేస్తాయి కదా. తల్లిదండ్రులు వారి నోటి మాట వారు బిడ్డలకి ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి మనం గ్రహించాలి. ఇక్కడ ఆశీర్వాదము ఒక ఆజ్ఞ అని అంటాడు. ఆ ఆజ్ఞకు అనుగుణంగా ఆశీర్వాదం ఉన్న ఏకైక ఆజ్ఞ ఇది. ఏకైక ఆజ్ఞ ఇదేనంట. ఆశీర్వాదంతో కూడిన ఏకైక ఆజ్ఞ ఏంటది? నీ తల్లిని తండ్రిని సన్మానిస్తే వాళ్ళు సంతోషపడి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అంటే వాళ్ళ మాటలో ఆ యొక్క బ్లెస్సింగ్ వచ్చేస్తుందని చెప్పేసి ప్రభువే చెప్తున్నాడు ఇక్కడ. ఈనాటి జనాంగానికి తెలియట్లా. ఈనాటి జనాంగానికే కాదు, ఆనాడు ఇశ్రాయేల్ జనాంగానికి కూడా తెలియలేదు. మూర్ఖతతోటి వాళ్ళు ప్రవర్తించి తండ్రిని ఎంతగానో విసిగించారు. నడిపించినటువంటి నాయకుడైన మోషేని కూడా బహుగా విసిగించి సణిగి ఒకరోజే 3000 మంది చనిపోయినట్టుగా కూడా మనం చూస్తాము. కాబట్టి ఆయన ఏమంటాడంటే, దేవుడు మనల్ని ఆయన ఆనందం కోసము సృష్టింపబడిన జీవులుగా ఆయనకు విధేయత చూపాలి. ఫస్ట్ ఎందుకు మనం పాటలు పాడి స్తోత్రాలు చేసి స్తుతులు చెల్లిస్తాము? ఆయన స్తుతుల పైన ఆసీనుడు. మనం ఫస్ట్ ఆయన స్తుతించాల్సిందే, ఘనపరచాల్సిందే. ఆయన ఘనపరచడం కోసమే మనల్ని ఆయన సృష్టించాడని చెప్పేసి చెప్తుంది. అది మన బాధ్యత అని కూడా చెప్తున్నాడు. తల్లిదండ్రులకు విధేయత చూపుటయే కాకుండా ఇంకా మరెన్నో వారిని గౌరవించి అక్కర్లో వృద్ధాప్యంలో తల్లిదండ్రులను గౌరవించడం సన్మానించడం కాకుండా ఏం చేయాలి? వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ఇప్పుడు బాల్యము
కౌమారము, యవనము, వృద్ధాప్యము. 4 దశలు కదా మనుషులకి. 4 దశలు ఉన్నాయని తెలుసా ఎవరికైనా? మనిషి పెరుగుదలలో 4 దశలు కదా. బాల్యము అంటే అమాయకతనం, తెలియదు పెద్దగా. కౌమారము, టీనేజ్. తర్వాత యవనము, యవనస్తులుగా వాళ్ళ యవనంలో ప్రవేశించినప్పుడు అక్కడ కొంత అలజడులు ఉంటాయి వాళ్ళ శరీరంలో. సో అలాంటప్పుడు కూడా వీళ్ళు క్రమబద్ధీకరించాలి తల్లిదండ్రులు వారి ప్రవర్తన కనిపెట్టి. తెలివిగల తల్లిదండ్రులు, జ్ఞానము గల తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల ప్రవర్తనను కనిపెడతారంట. అంతేగాని కనేసామా పెట్టేసామా, తిండి పెడుతుంది కదా వాళ్ళ అమ్మని తండ్రి వదిలిపెట్టకూడదు. తల్లి కూడా వాళ్ళ ప్రవర్తనను కనిపెట్టాలని చెప్తుంది. తర్వాత తల్లిదండ్రులకు వారు ఏం చేయాలి? అక్కరలో, వృద్ధాప్యంలో వారిని సంరక్షించి పోషించే విధానంలో వారికి గౌరవం దక్కుతుంది. ఎవరికి? బిడ్డలు తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ తీసుకున్నప్పుడు గౌరవించినట్టే కదా, తల్లిదండ్రులను సన్మానించినట్టే కదా. వారి వృద్ధాప్యంలో వాళ్ళు సొంత సంపాదన లేని టైంలో కానీ ఏదైనా సరే వాళ్ళ ప్రతి అవసరతను కలిసి పలకరించి, ఎక్కడున్నప్పటికీ కూడా ఫోన్లు చేసి, దూరంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారనుకో, దూరంలో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి కొంత డిస్టెన్స్లో, మరి వాళ్ళని పలకరించుకోవడము, మంచిగా తిన్నావా నాన్నగారు, అమ్మ తిన్నావా లేదా, ఆరోగ్యం బాగుందా, మందులు వేసుకున్నావా, ఇలాంటి పలకరింపులు వాళ్ళకి కొంచెం హాయిని కలిగిస్తాయి కదా. అదే పలకరించలేదనుకోండి, దూరంగా ఉన్నప్పుడు ఏంటి వీడు ఏం చేస్తున్నాడు ఏంటని పట్టించుకోవట్లేదనే ఒక నిరాశ నిస్పృహలు కూడా వీళ్ళు ఫీల్ అవుతారు తల్లిదండ్రులు. కాబట్టి వారి అక్కరలో, వారి వృద్ధాప్య మందు వారి సంరక్షణ పోషించే విధానంలో కూడా వారికి గౌరవాన్ని పొందుకుంటారు పిల్లలు. తల్లిదండ్రులు గౌరవాన్ని పొందుకుంటారు, పిల్లలు కూడా వాళ్ళని సన్మానించే విధంగా ఉన్నప్పుడే జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు విధేయత చూపడం అనేది ఒక అర్థవంతమైన మాట, దానిలో మంచి అర్థము దాగి ఉన్నది. ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా అందులో దాగి ఉన్నాయి. కాబట్టి బిడ్డలను అది బిడ్డలకు మంచి ప్రయోజనకరం కూడా. మరి ఆశీర్వాదం అంటే ప్రయోజనకరం కదా, మాటలు కాదు కదా. శపించడం కంటే మాటలు కాదు కదా. శపిస్తే వాళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు శపించడం ఒక చోట జరిగింది, అది కూడా చెప్తాను. మరి ఇంకో మాట, భూమి మీద దీర్ఘాయుష్తో జీవించు అనేక వాగ్దానాలు సాధారణమైనప్పటికీ తల్లిదండ్రుల సూచనలు, ఆదేశాలు పాటించే వారిలో ఎక్కువ శాతం ఆశీర్వాదం ఉంటుందంట. ఎవరైతే దేవుని మాట, తల్లిదండ్రుల మాట, పెద్ద అయిన తర్వాత కొంచెం దేవుడు తెలుస్తాడు కదా. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ నుండి అలవాటు ఉన్న పిల్లలకి దేవుడు చిన్నప్పటి నుండే తెలుస్తాడు. దేవుడు అంటే ఎవరు, ఎలా వర్షిప్ చేయాలి, ఎలా ఆయన్ని ఆజ్ఞలు పాటించాలి, కొంచెం కొంచెంగా నేర్చుకుంటారు. అంతకుముందు అయితే తల్లిదండ్రులే ఆ బిడ్డల్ని అందులో మోటివేట్ చేసి పెంచాలి. అప్పుడు ఏంటి, ఈ పిల్లలు ఎదిగే కొన్ని సామెతల్లో ఒక మాట ఉంటుంది కదా, సామెతలు 6వ అధ్యాయం నేను చెప్తాను. సాధారణమైనప్పటికీ తల్లిదండ్రుల సూచనలు, ఆదేశాలు పాటించే వాళ్ళలో ఎక్కువ ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత అవిధేయతను గురించినప్పుడు తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటే అది దేవునిపై తిరుగుబాటు చెయ్యటమే అంట. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తల్లిదండ్రులకు ఎవరైతే అవిధేయులుగా ఉంటారో, వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళని దుఃఖపరుస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా దేవునికి అవిధేయులుగా ఉండటమే అంటారు. దీనికి చూడండి, విధేయతకు దేవునిపై తిరుగుబాటుకైనను ఆంక్షలు ఇది కూడా కలిగి ఉంది. ఈ అవిధేయతల్లో ఒక పార్ట్ ఏంటంటే, ఆదికాండం 4 కయీను హేబెల్ విషయం చూసినట్లయితే మరి దేవుని తిరుగుబాటుదారుడుగా మాట్లాడతాడు కదా. కయీను హేబెల్ అర్పణ తీసుకున్నాడని చెప్పేసి, ఈ కయీను వ్యవసాయదారుడు, ఆ వ్యవసాయ పంటలు ఏదో కొంత భాగం ఇచ్చాడని చెప్పేసి మనం అన్నీ చదువుకుంటున్నాం చిన్నప్పటి నుంచి కూడా. అది నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పను, ఎందుకంటే చాలా ఉంది కాబట్టి. ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినట్లయితే కయీన్ హేబెల్ స్టోరీ మనకు తెలుసు. ఈ కయీనుని దేవుడు తమ్ముడిని చంపేస్తాడు. తమ్ముడి అర్పణను అంగీకరించాడని, కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదని అక్కడ వాళ్ళకి కొంచెం సంభాషణ జరుగుతుంది ఇద్దరికి, దేవునికి కయీనుకి. నువ్వెందుకు ఇలా చేసావంటే, నువ్వు నన్నేమన్నా నా తమ్ముడి కాపలా పెట్టావా, ఇలాంటి యారగెంట్ మాటలు మాట్లాడతాడు. దేవునితోనే మాట్లాడతాడు ఆ కయీన్ అనే అబ్బాయి. మొదటి సంతానమైనటువంటి అబ్రహాం సంతానమైనటువంటి ఆ బిడ్డల్లో అక్కడే నరహత్య జరుగుతుంది. నీ తమ్ముడిని చంపినప్పుడు ఆ తమ్ముడికి చిందించిన రక్తం నాకు మొరపెట్టింది, ఇలా మాటలు జరిగినప్పుడు నాకే నువ్వు కాపలా పెట్టలేదు కదా అంటే వీడికి కోపం వచ్చింది. నేను అర్పించిన అర్పణ తీసుకోలేదు, హేబెల్ అర్పించిన అర్పణ తీసుకున్నాడని ఒక చిన్న అసూయ కలిగేసి దేవునికి ఎదురు తిరిగేసి దేవుడు ఏం చేస్తాడు, శాపం పెట్టేస్తాడు, దేశదిమ్మరువై తిరుగుతావు,
బహుశా నేను అనుకుంటాను ఈరోజు చాలామంది జిప్సీస్ దేశదిమ్మరులుగా సంచారులుగా ఒక చోట స్థిరంగా ఉండకుండా అడుక్కుంటూ సంచార జాతులుగా తిరుగుతూ ఉంటారు, అక్కడక్కడ టెంట్లు వేసుకొని కదా. నాకు అదే అనిపిస్తుంది, ఆ శాపగ్రస్తమైన జనాంగమేమో అని, ఏశావు సంతానమేమో వీళ్ళు అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తుంటే, ఈ వాక్యం గుర్తొచ్చి. మరి అది ఎంతవరకు అంటే కావచ్చు మేబీ, ఎందుకంటే దేవుని వాక్యము సత్యమైనది కాబట్టి. సరే, దేవునిపై తిరుగుబాటు పైనను ఉన్న ఆంక్షలు ఇది కూడా కలిగి ఉంది. దేవునిపై తిరుగుబాటుకి ఉన్న ఆంక్షల్లో ఇది కూడా ఉంది అని చెప్తున్నాడు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులకు అవిధేయత చూపు పరిస్థితి వచ్చినప్పుడు వారు ముందస్తుగా తిరుగుబాటు మరియు దుర్మార్గత స్థాయిలలో ఉంటారు. ఎప్పుడైతే తిరుగుబాటుదారులు అవుతారో పిల్లలు, దుర్మార్గం కూడా వాళ్ళలో ఉంటుందంట. అంటే తల్లిదండ్రులను బూతు మాటలు తిట్టడం కానీ, అక్రమంగా మాట్లాడడం కానీ, ఈ తాగుడు, ఈ జూదము వ్యసనాలు కానీ, ఇంకా లోకరీతి వ్యసనాలు, సాతాను శోధనలు ఉండే వ్యసనాలు ఉన్నాయి కదా చాలా. ఈ బిడ్డలను పడదోసి వాటిని వాళ్ళకి విచక్షణ లేకుండా వాళ్ళు తయారవుతారంట. ఇది ఊహించుటకు చాలా కష్టం. అయినను వారిలో అవిధేయత ధోరణి కలిగించే పరిస్థితులకు తల్లిదండ్రులే కారణం అంటున్నాడు. వాళ్ళు అవిధేయులు అవటానికి కూడా, మంచివాళ్ళు అవటానికి కూడా, అవిధేయులు అవటానికి కూడా తల్లిదండ్రులే కారణం. ఎందుకంటే మనమే కాబట్టి పెంచేది వాళ్ళని, ఇంకెవరు పెంచరు కదా, పక్క వాళ్ళకి ఏం కదా. కాబట్టి తల్లిదండ్రులే వాళ్ళ అవిధేయులు, వాళ్ళ నిర్లక్ష్యత, ఇది తల్లిదండ్రులకు తిరుగుబాటు తనం పిల్లలకు మాదిరిగా చూపినప్పుడు జరుగుతుంది. తల్లిదండ్రులే వాళ్ళ ముందు తగాదలాడుకుంటూ, తల్లిదండ్రులే కొట్టుకుంటూ, భేదాభిప్రాయాలతో ఒకరినొకరు అగౌరవపరుచుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? స్టడీ చేస్తారు. తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు, ఇంట్లో ఎలా ఉంటున్నారు, బయట ఎలా ఉంటున్నారు, అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందా లేదా ఇల్లు, మరి పలానా నా ఫ్రెండ్ ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉన్నారని కంపేర్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళలో తిరుగుబాటు కనపడుతుందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత తల్లిదండ్రులు దేవునిని ఇంటి నుంచి వెళ్ళగొట్టినప్పుడు అంటే ముందు ఆల్రెడీ ఆహ్వానించి ఉంటారు కదా. వెళ్ళగొట్టడం అంటే ఏంటి? ఇంట్లో ఉంటేనే కదా. ఇంట్లో లేకపోతే అసలు వెళ్ళగొట్టే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఆల్రెడీ ఆళ్ళనీళ్ళని చూసి భయభక్తి నేర్చుకొని కాస్త ఆ కుటుంబంలో ప్రార్థనలు నడుస్తున్నప్పుడు మధ్యలో కొంతమంది వాళ్ళు విశ్వాసం నుండి జారిపోయి మళ్ళీ లోకరీతి విషయాలు ఎక్కువ డామినేట్ చేస్తాయి ఆ ఇళ్లలో. అప్పుడు ఏంటంటే ఆ గొడవలకు ఎక్కువ తావిస్తారు, సమయం ఇస్తారు, దేవుని వాక్యాన్ని మరుగుపరుస్తారు. మెల్లమెల్లగా దేవుడు ఇక వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవునికి అక్కడ స్థానం లేదు కదా. కాబట్టి దేవుడు ఆయన వెళ్ళినప్పుడు కానీ, లేదా అసలు ఆహ్వానించినప్పుడు కానీ అవి జరుగుతాయంట. బిడ్డలు అవిధేయులుగా మారటం అనేది దేవుని ఆహ్వానించినప్పుడు, అంటే అసలు తెలియనప్పుడు ఎవరన్నా చూసన్నా కానీ, చర్చెస్కి వచ్చైనా కానీ ఆహ్వానించుకుంటారు కదా. దేవుడిని మనం ఆహ్వానించుకోవాలి కదా, మన హృదయంలో ఉంటేనే కదా ఆయన కూడా మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేది. కాబట్టి ఇంట్లో ప్రార్థనలు చేయడం అంటే ఆయన ఆహ్వానించుకోవడం మనం. కాబట్టి ఇంట్లో ప్రేయర్లు ఉండవు, ఏమీ ఉండవు, దైవభక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు అప్పుడు కూడాను బిడ్డలు యారగెంట్గా మారుతారు, తిరుగుబాటుదారులుగా, దుర్మార్గంగా, దుష్టులుగా, నీచులుగా, సంఘానికి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు దొంగలుగా, దోపిడీదారులుగా, చీడపురుగులుగా మారుతారు. కాబట్టి ఆ యొక్క పరిస్థితి రావాలన్నా కూడా మరి తల్లిదండ్రులు కారణం అని చెప్తున్నాడు. తర్వాత తల్లిదండ్రులకు సూచనలు ఏమి ఇస్తున్నాడంటే, తల్లిదండ్రులకు పిల్లలకు కోపం రేపకూడదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుకున్నాం కదా మనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచాలి. అంటే పిల్లలు ఒక్కళ్ళే కాదు, తల్లిదండ్రులు కూడా వాళ్ళకి కోపం రేపకూడదు అంటున్నాడు. కోపం రేపకూడదు అంటే ఇక ప్రతిదానికి వాళ్ళు ఆడిందాట పాడిందా పాట, కొంతమందికి ఒక్క కొడుకున్నా కూడా అబ్బో అతిగారంగా నెత్తిన భుజాన అక్కడ ఇక్కడ ఎక్కించుకొని వాడు పెద్ద అయిన తర్వాత అసలు దిగడకి ఎందుకాడు మనల్నే తోసేస్తాడనమాట. ఎక్కడ పడితే అక్కడ అవమానంగా మాట్లాడటం, ఎక్కడ పడితే అక్కడ విచక్షణ కోల్పోయి మనల్ని, ఇక వీడిని ఎందుకు అన్నావా, అసలు వీడేంటి బయటికి తీసుకొస్తే వాడిని అంటే అంత అపురూపంగా చూస్తూ అబ్బబ్బలే చక్కగా ఉంటాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మా పిల్లలు అంత అందగాళ్ళు లేరు, మా పిల్లలు అంత తెలివితేటలు, మా పిల్లలు అంత మాటగారు లేరు, అబ్బో అని మురిపిస్తారు చిన్నప్పుడు. కొద్దిగా పెద్ద అయ్యే కొద్ది ఏంటంటే అబ్బా నేనేం చెప్పినా మా అమ్మ వింటది, నేనేం చెప్పినా మా నాన్న వింటాడు, కాబట్టి కొండ మీద కోతిని కూడా తెస్తారు, కాబట్టి నాకు ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తారు, కాబట్టి ఇక వాడు ఆ మూర్ఖతలు డెవలప్ అయిపోద్ది. అలాంటి పిల్లలు చాలా కూడా అవమానం తెస్తారు. చూడండి కొలస్సీ పత్రిక 3:21, తండ్రులారా మీ పిల్లలకు మనస్సు కృంగుకుండునట్లు వారికి కోపం పుట్టింపకుడి. ఈ సందర్భంలో పిల్లలు రెచ్చగొడబడవచ్చు. పిల్లలు రెచ్చిపోతారంట, ఎందుకంటే లీనియన్స్ ఉంది కదా, ప్రేమ, అధిక ప్రేమ చూపించేసరికి వాడికి తల్లిదండ్రులు అంటే లీనియన్స్ అయిపోతుంది. మనం ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా, అన్నం తినకుండా అలిగి పడుకుంటే వాడి కోరిక తీరిద్ది.
లేకపోతే అవి ఇసిరేసి బల్లలు ఇసిరికొట్టి ఇంట్లో పెన్నులు, ఇప్పుడు ఫోన్లు కూడా ఎరగొడుతున్నారు, ఐఫోన్లు ఆ ఫోన్ ఏది లెక్కలేదు. ప్రాణం పోయినట్టు ఉంటుంది అన్నమాట, ఇంత కష్టపడి కొనుక్కుంది ఎరగొట్టుకోవడానికి అన్నట్టు అనిపిస్తుంది ఆ చేష్టలు చూస్తున్నప్పుడు. ఏ పడితే ఎరగొడితే అమ్మ బాబాయ్ వీడేదో బీభత్సం చేసేటట్టున్నాడని భయపడిపోయి పిల్లలకి వీళ్ళే సరెండర్ అయిపోయి ఇక దుర్మార్గాన్ని కూడా చూచి చూడనట్టుగా ఉంటారు. కాబట్టి అలాంటి ప్రవర్తన కూడా మనం చేయకూడదు. మనం చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, చూడండి ఒకటో పాయింట్, మనం చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు, మనం ఎల్లప్పుడూ నిందించుతున్నప్పుడు, తల్లిదండ్రులు చెప్పిన దానికి వాడు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏముంది? అవమానమే కదా. తర్వాత మనం ఎల్లప్పుడూ నిందించుట, కొంతమంది పిల్లల్ని నలుగురు ముగ్గురు పిల్లలు ఉన్న ఇళ్లలో కంపేర్ చేస్తూ, ఒకడు నల్లగా పుడతాడు, ఒకడు తెల్లగా పుట్టు, లేదా అబ్బాయి ఎర్రగా పుట్టి అమ్మాయి నల్లగా పుట్టినా కూడా ఆడ కంపారిజన్లు వస్తాయి. తెలివితేటల్లో తేడాలున్నా అక్కడ ఇళ్లలో డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి, వీళ్ళు చిన్నపుచ్చుకుంటారు. రెండో వాళ్ళు ఎవరైతే కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారో, నన్ను నా తండ్రి నా తల్లి తక్కువగా మాట్లాడారని ఫీల్ అవుతారో, అలాంటప్పుడు కూడా వాళ్ళు కొంచెం తేడాగా ప్రవర్తించడం జరుగుతుందని చెప్తాడు. మరి తర్వాత విమర్శిస్తుంటారు. నువ్వు ఇట్ట చేసావు అట్ట చేసావు, ఇది నీకు కరెక్ట్గా లేదు, పలానా వాళ్ళు కంపేర్ చేస్తూ ఇతర పిల్లల్ని కంపేర్ చేస్తున్నప్పుడు కూడా వీళ్ళు రోషపడతారు. కాబట్టి ఎప్పుడు కూడా ప్రశంసించుతున్నా కూడానంట, అబ్బా నువ్వు అది భలే చేశారా, మంచి పని చేసిన చెడ్డ పని చేసినా కొట్టొచ్చినా. చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఇన్సిడెంటే నేను చెప్తాను, ఎవరిది చెప్పను. మా అత్తగారు అనేదన్నమాట, వాళ్ళ అబ్బాయి అంటే నా హస్బెండ్ కొంచెం పర్వాలా బాగానే ఉంటాడు. అంటే వాళ్ళు అప్పుడు పుట్టిన పిల్లల్లో ఆయన చాలా అందగాడు వాళ్ళ దృష్టిలో. బయటకు వెళ్ళి అల్లరి చిల్లరగా, అంటే పెద్ద కొడుకు అని చెప్పేసి చాలా అపురూపంగా గారంగా పెంచేసి మంచి చెడలు నేర్పకుండా వాడు ఏం చెప్తే అది ఆడిందాట పాడిందా పాట. చిన్నప్పుడు కొట్టొచ్చేవాడని నాకు పెళ్ళైన తర్వాత నాకు ఇంట్లో వచ్చి నాకు చెబుతుంది, చాలాసార్లు విన్నాను. వీడే భలే కొట్టొచ్చేవాడు బయట పిల్లల్ని, వాళ్ళే కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు విజ్జి అని. అంటే 2-3 సార్లు నాకు ఎందుకు ఆ మాట చిరాకు. నువ్వు చెడుతనం చేసేవాడిని కొట్టి ఈయన్ని కొట్టి ఆడిని కొట్టి వస్తున్నానంటే నువ్వు తల్లిగా, అందులో మళ్ళీ ప్రేయర్ కూడా చేస్తుంది ఆవిడ. ఇట్ట చెప్తుంది ఏంటి అంటే, రేపు నా పిల్లలకి నా కూతుర్ని ఎత్తుకొని మనవరాల్ని నా బిడ్డని ఎత్తుకొని కొట్టు అమ్మను కొట్టు అని చెప్పేది. ఏంటి ఈవిడ ఎలా చెప్తుంది అనేసి అప్పుడు నేను ఇక పెద్ద ఆవిడని చెప్పాను, తప్పది మీరు అలా చెప్పడము, అతను అక్కడ కొట్టేసి వస్తే మీరు మురిసిపోవడం ఏంటి, మీరు లాగి చెంపదెబ్బ కొట్టి అసలు తప్పు అట్లా కొట్టకూడదని చెప్పాలి కదా అనేదాన్ని నేను. అలాంటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నాకు ఈ మాట చూసి. అట్లా చెప్పకూడదు. మనం తల్లిదండ్రులుగా బిడ్డ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ముందు నువ్వేం చేసావు, వాడు ఎందుకు కొట్టాడు, వాళ్ళమ్మ నన్ను ఇట్ట అన్నది అని ఏదైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు ఫస్ట్. ఇక ఆన్సర్ ఉండదు. మన పిల్లల తప్పులు ఉండవా, వాడికే తప్పులు ఉంటాయా? కాదు కదా. ఓహో ఇలా అడుగుతుంది మా అమ్మ అని చెప్పేసి మావాడు కంప్లైంట్ ఇటు మానేశాడు, నా కొడుకు నేనట్ట పెంచా చెప్పడు. ఇప్పుడు కూడా కొని చెప్పడం, పెద్ద అయినా కూడా 40 ఏళ్ళు ఉంటాయి ఇప్పటికి చెప్పడం. అట్లా అన్ని ఊరికే పితురులు చెప్పడం పక్కింటి పిల్లల మీద, వాళ్ళ మీద ఈడేదో మంచోడు అయినట్టు. తప్పు. మనం అటు ఇటు పరిశీలించాలి. అట్లాంటి బోధలు మనం చేయాలి బిడ్డలకి. కాబట్టి తర్వాత మనం క్రమశిక్షణలో అస్థిరంగా ఉన్న, క్రమశిక్షణలో అస్థిరత అంటే ఒకసారి చెప్పి ఒకసారి చెప్పకుండా కొన్ని ఇన్సిడెంట్లు మాత్రమే చెప్పి కొన్ని చెప్పకుండా, వాడికి సరిగ్గా చెప్పకుండా అవగాహన లేకుండా ఉంటే కూడా వాళ్ళు అస్తవ్యస్తంగా పెరుగుతారు. తర్వాత గృహంలో పక్షపాత ధోరణి చూపినప్పుడు కూడా ఆ బిడ్డలు ఎలా మారుతారంట. గృహంలో పక్షపాతం ఎవరు చూపించారు బైబిల్లో? మీకు ఏమన్నా గుర్తుంటే చెప్తారా? అబ్బా కరెక్ట్. రెబెకా ఏం చేసింది? నేను ఒకసారి నాకు తెలియనప్పుడు ఇంటర్మీడియట్ చదివిన తర్వాత సాలార్ జంగ్ మ్యూజియంకి వెళ్ళాను. అక్కడ పాలరాతి బొమ్మ చక్కగా ఉంది, మేలి ముసుగులో రెబెకా అని బొమ్మ ఉంది. దానికి అట్లా చూశాను. అంటే అంత బైబిల్లో నేను అప్పుడు ఇంకా ఎదగలేదు. దేవుడు అంటే ప్రేయర్ తెలుసు, బైబిల్లో ఎదగలేదు. ఈ రెబెకా అంటే ఎవరో పెద్దగా తెలియదు. ఇసాకు భార్య అని తెలుసు కానీ నా చరిత్ర తెలియదు. సరే చూసి అబ్బా ఎంత బాగా చెక్కాడు ఈ పాలరాతి విగ్రహాన్ని, ఎంత బాగుంది, మేలి ముసుగులో, రాయి మీద మేలి ముసుగు, రాయితోనే మేలి ముసుగులో అందంగా చెక్కాడు. ఇప్పుడు కూడా ఉంటుంది చూడండి సాలార్ జంగ్ మ్యూజియంలో అనుకున్నా. చరిత్ర చదివిన తర్వాత బిడ్డల్ని డివైడ్ చేసే మాటలు చెప్పిన తర్వాత నాకు ఆమె మీద ఇంప్రెషన్ పోయింది. ఏం తల్లి ఈమె, అందమైన సుందర స్త్రీ, జ్ఞానము లేని సుందర స్త్రీ ఏముంటుంది, పంది ముక్కున ఉన్న బంగారు కమ్మె వంటిది. అది కూడా నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట కూడా. జ్ఞానము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మె, పంది ముక్కులకు నగలు బెట్టరు కదా ఎవరు, ఒకసారి ఊహించుకోండి అది ఎంత అందంగా ఉంటుందో. అలాగే నీకు ఎంత సుందర స్త్రీ అయినా సరే
నీకు ఎంత అందము, ఆకారము, హైటు, వెయిట్, పర్సనాలిటీ, ఒకవేళ ఆర్నమెంట్స్ ఏం పెట్టుకోకపోయినా అందంగా సృష్టించబడవచ్చు, కానీ జ్ఞానం అనేది లేకపోతే దేవుడు అలా పోల్చాడు. కాబట్టి ఇక్కడ రెబెకా ఏం చేసింది? యోసేపు యాకోబు జీవిత చరిత్రలను మార్చిపడేసింది. కేవలం ఆశీర్వాదం. అక్కడ చూడండి, ఆశీర్వాదాలు ఇంకొకసారి మెన్షన్ చేశాను కదా, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అనేది. రిబ్కాకి మరి ఇస్సాకుకి ఎలా వచ్చినాయి ఆశీర్వాదాలు అక్కడ ఒకసారి మీరు ఆలోచిస్తే, మరి దేవుడు వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ బిడ్డలు పుట్టేటప్పటికే వాళ్ళ నోటి మాట ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనం గమనించవచ్చు. మరి ఈయన చనిపోయే టైంలో మరి ఏశావు అనే అతను వేటగాడు మాంసం వేటాడి తీసుకొచ్చి పెడతాడు వాళ్ళ నాన్నగారికి. అలాగే యాకోబు అనే అతను మామూలుడే. కాబట్టి ఈ ఏశావు అనే అతను పుట్టడానికి ఎర్రగా పుట్టాడు, ఒళ్ళంతా రోమాలతో పుట్టాడు. యాకోబు అంటేనేమన్నా ఈవిడికి ఇష్టం, అమ్మగారికి ఇష్టం. ఏశావు అంటేనేమన్నా తండ్రికి ఇష్టం. కాబట్టి నాయన నాకు మాంసం కూర తినాలని ఉందనంటే 27 ఆది కాండము 24 అధ్యాయంలో వాళ్ళ పుట్టకుంటుంది. 27 అధ్యాయంలో వాళ్ళ మనగడ ఇప్పుడు వచ్చిన ఈ శాపాలు కొని తెచ్చుకోవడం అనేది ఉంటుంది. పెద్ద కథ అది. జస్ట్ నేను టూకీగా చెప్తాను, ఎందుకంటే మనకి ఇంకా టైము కొంచెం ఉంది కనుక. ఏశావు రిబ్కా ఏశావు అనేవాడు, నాన్న నువ్వు నాకు తీసుకొచ్చి మాంసం కూర నాకు తెచ్చిపెట్టు వేటాడి అని అంటే అది తల్లి వింటది. విని ఇదిగిదిగో మీ అన్నను ఆశీర్వదిస్తాడంట మీ డాడీ, నువ్వు కూడా ఫస్ట్ వాడి ఆశీర్వాదాలు వాడికి రాకుండా నువ్వు తీసుకోవాలంటే నువ్వు మారువేషం వేసుకొని తల్లి బోధ చేస్తుంది, రాంగ్ బోధ. తల్లికి ఇద్దరు సమానంగా పుట్టలేదా? తప్పు కదా. అందుకే ప్రభు అంటాడు, తల్లి అయినా కన్న తల్లి అయినా తన బిడ్డను ఒకవేళ మరచునేమో కానీ నేను నిన్ను మరువను. అందుకే నాకు అనిపించింది, లింక్ దీనికి బాగా కుదిరింది నాకు. ఓహో, రిబ్కా తల్లి ఎలా చేసింది ప్రభు అందుకని ఉంటాడు అనుకున్నాను నేను. అలాగే ఏశావు తెచ్చిన మటన్ తిని ఆ మాంసం కూర ఆశీర్వదించాలనుకున్నాడు, కానీ ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళినాయి? యాకోబుకి. అతనుకున్న ఏశావుకు ఒక చొక్కా అంటే అంగీ లాంటిది ఉంటుందంట, ఆయన ధరించుకున్న అంగీ ధరింపచేసి తల్లి చేతులకి మెడ దగ్గర ఎక్కడైతే ఆయన తాకి ముద్దు పెట్టుకుంటాడో, తండ్రి ఎక్కడెక్కడ తాకుతాడో, ఆయనకి కళ్ళు లేవు కదా, దృష్టి మందగించింది కదా, ఇట్లా తాకినప్పుడు ఆయన రోమాలు కలిగినోడు కాబట్టి ఓహో ఇతనే నా కొడుకు అని అనుకుంటాడు కదా. అందుకని ఈవిడ మాయోపాయం చేసి, ఆ తల్లిగారు, అందమైన తల్లిగారు మాయోపాయం చేసి యాకోబుకి ఆశీర్వాదాలు వచ్చేలాగా చేస్తుంది. తండ్రి ముందు నిలబెడుతుంది, నువ్వు తీసుకురా పోయి గబగబా 2 మేకపిల్లలు నేను వండి పెడతానని చెప్పేసి తెప్పించింది, వండింది, పెట్టింది. అక్కడ కూడాను యాకోబు కూడా భయపడుతుంటాడమ్మా, నన్ను గుర్తుపడతాడేమో డాడీ, నన్ను గుర్తుపడితే ఎట్లా అని ఆడు భయపడతాడు. కానీ ఈవిడ ధైర్యం చెప్పి ముందుకు తోసి ఎవరికైతే రావాల్సిన దీవెనలు, ఏశావుకు రావాల్సిన దీవెనలు యాకోబుకి ఇచ్చేసింది. అక్కడ ఏం జరిగింది? ఆ మోసం చేసింది, ఆ కొడుకును కూడా మోసంలో నెట్టింది. మరి లాభాన్ని దగ్గర పంపించింది కదా దొంగతనంగా, మళ్ళీ పారిపోజేసింది. పారిపోవడానికి కూడా దారి ఆవిడేసింది. ఇన్ని రకాలు చేసింది ఆవిడ 2 అధ్యాయాలు చదివితే. చూడండి, అలా ఉండొద్దు. మనం బిడ్డలంటే బిడ్డలే, అందరినీ కూడా మనము సమానంగా పెంచాలనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. అంతేగాని చెడుని చూపించాడు కాబట్టి ఆ చెడుని అనుసరించాలి, ఇట్లా కూడా చేస్తే బాగుండు అని అనుకోకూడదు. నా చిన్నతనంలో కేటుగాడు అనే సినిమాలో మోహన్ బాబుని కూడా బోన్లో నిలబడతారు దొంగగా, మీరు కూడా చూసుంటారులేదు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడం తప్పులేదు, ఒక మంచి విషయాన్ని. అది సినిమా అయినా ఏదైనా అందులో ఒక మంచి విషయాన్ని మనం తీసుకోవాలి. బోన్లో నిలబెట్టినప్పుడు వాళ్ళ అమ్మని అంటాడు, ఏమ్మా నువ్వు నాకు ఆ రోజే నేను పక్కింట్లో తోటకూర కోసుకురమ్మన్నావు, ఆ రోజు నేను కోసుకురావు, ఈరోజు దొంగ అయ్యేవాడిని కాదు కదా అంటాడు. నాకు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అట్లాగే మనం తల్లులవి వాళ్ళకి రాంగ్ గైడెన్స్ ఇవ్వకూడదు. వాళ్ళు తప్పు చేస్తున్నా కూడా మనం ఖండించి దారికి మలచాలి. అదే మొదటి నుంచి దేవుని ఆజ్ఞలతోని భయభక్తులు వాళ్ళు పెరిగారనుకో, అప్పుడు వాళ్ళకి రివైవల్ మీటింగ్స్ అక్కర్లేక వాళ్ళకి మళ్ళీ బోధించి వాళ్ళని సరిచేయాల్సిన పని లేదు. కాబట్టి బిడ్డలు తల్లిదండ్రుల పట్ల గౌరవము, ఔదార్యము ఇవన్నీ ఉండాలంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆ ప్రవర్తన మానేసి పిల్లలతో మనసు కలిసి మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి. పెద్ద అయ్యే కొద్ది వాళ్ళకు కూడా మనోభావాలు, అభిప్రాయాలు ఎదుగుతూ ఉన్నప్పుడు ఎదిగే మనసు ఉంటుంది కాబట్టి వాళ్ళతో ప్రతి విషయాన్ని డిస్కస్ చేసి ఒక స్నేహితులుగా మెలగాలి, స్నేహితులుగా సంభాషించాలి. కానీ అలా కాకుండా వీడు నా కడుపును పుట్టాడు, లేకపోతే వీడికి ఏంటి మనం మాటినేది అనే పద్ధతిలో కూడా తల్లిదండ్రులు ఉండకూడదు. వాళ్ళని స్నేహితులుగానే మనము మంచిగా చెప్పాలి అని చెప్తుంది బైబిల్. తర్వాత అప్పుడే వీళ్ళు ఎప్పుడైతే అవి చెయ్యరో తల్లిదండ్రులు వాళ్ళకు రావాల్సిన గౌరవాన్ని,
ఔదార్యాన్ని, సానుభూతిని కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? మా బిడ్డలు మమ్మల్ని చూడట్లేదు అంటుంటారు కదా చాలామంది తల్లిదండ్రులు. ఇలాంటి ఇంటర్నల్గా జరుగుతూ ఉంటాయి. అవి అన్నీ బయటికి చెప్పరు కాబట్టి అవి కోల్పోయి ఉంటారు అని చెప్పేసి వాళ్ళు ఆ పరిస్థితులు కూడా వేగంగా, అంటే వాళ్ళు మనకు దూరం అవటం కూడా జరుగుతూ ఉంటుంది. బిడ్డలు మనసులు దూరం అయినప్పుడు మనుషులు కలవలేరు కదా. మనసులు దగ్గరలో ఉన్నారనుకో, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా కూడా మాట్లాడుకుంటారు. ఇది ఇక్కడ మనసులకి మధ్య సంబంధం అన్నమాట. సరే, అలాంటిది పిల్లలకి ఏది చేసినా అంటే మంచి పనులు చేసేటప్పుడు వాళ్ళ యొక్క ఉద్దేశాలని గ్రహించుకొని వాళ్ళు ప్రోత్సహించి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో వాటిల్లో వీళ్ళు కొంచెం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తర్వాత పిల్లల పట్ల సంరక్షణ, ఆహారము, ఆశ్రయము. ఇంకా మేము కన్నాం కాబట్టి తిండి పెట్టాము, క్యారేజీలు కట్టాము, చదివించాము, వీళ్ళకి అవి ఇచ్చాము, ఇవి ఇచ్చాము, అంతేకాకుండా వారికి వాళ్ళ భావోద్రేకాలని, అదే ఎమోషన్స్ని వాళ్ళు వారి ఆత్మ పోషించవలసిన బాధ్యత కూడా ఉందంట. ఆత్మను ఎలా పోషిస్తారు? వాక్యం ద్వారా, దేవుని వాక్యం చెప్పడం ద్వారా దేవుడు ఎలా చెప్తున్నాడమ్మా, ఇది ఈ సందర్భంలో ఎలా ఉంది, ఈ సందర్భంలో ఎలా ఉంది దేవుడు. అందుకనే మనకి సండే స్కూల్స్, యూత్ మీటింగ్స్ అన్నీ డిఫరెంట్ ఏజెస్కి డిఫరెంట్ మీటింగ్స్ పెట్టి వాళ్ళని తర్ఫీదు చేసేది, జనరల్ మీటింగ్స్. ఇప్పుడు మరి ఈరోజు ప్రత్యేకంగా యవనస్తులకి ఎందుకు పెట్టారు? యవనస్తుల కోసమే, వాళ్ళ గురించి ఎందుకు ప్రార్థన? యవనస్తులు ఎవరండి? తల్లిదండ్రులకి యవన కాలంలో పుట్టిన బిడ్డలు బలవంతం చేతిలో బాణంలో వంటి వారు. అంతేకాదు, తల్లిదండ్రులకు బాణంలో వంటే వారే కాదు, దేశానికి వారు వెన్నెముక లాంటి వారు. దేశానికి ఇప్పుడు ఏం చేయాలన్నా యూత్ చేయగలదు. యూత్కున్న బలము ముసలి వాళ్ళకి కానీ, నడి వయసు వాళ్ళకి కానీ, చిన్నాళ్ళకి కానీ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆ యూత్కి మనం ఏ రకమైన గైడెన్స్ ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్తారో ఆ రకంగా మనం వారిని తర్ఫీదు చేయాలని చెప్తుంది. అపూర్వమైన వారికి దేవుడు అపూర్వమైన రూపాలు ఇచ్చాడంట. అందంగా కూడా ఉంటారు. ప్రతి ఒక్క మనిషిలో అందం కనపడుతుందండి. ఒక్కళ్ళని చూడగానే అందంగా లేరు అనిపించవచ్చు, కానీ ప్రతి మనిషిని పరిశీలనగా చూసినప్పుడు వాళ్ళల్లో కొంచెం అందం కనపడుతుందంట. మా ఫ్రెండ్ ఒక ఆవిడ అనేది, నా కొలీగ్, అబ్బా ప్రతి ఒక్కళ్ళు అందం వెతుకుతాను నేను అంటది. అట్లాగే అందం వెతికే మనసు కూడా ఉండాలి మనకి. కనుక తల్లిదండ్రులు తమ పిల్లల బాధ్యతను ఇతరులకి అప్పగించకూడదు. తర్వాత మరి ఇంకొక మాట ఉంది, శిక్షించుట లేక క్రమశిక్షణ. ఇందాక మనం అనుకున్నాము, బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతలో 22:6, సామెతల గ్రంథము 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుతాను. దాంట్లో పెద్ద మీనింగ్ ఉంది. నడవలసిన త్రోవ అంటే ఏ ఒక్కటో కాదు, అన్ని రకాల ఆస్పెక్ట్స్ అందులో ఇమిడి ఉన్నాయి. అవన్నీ కూడా ఆయా సందర్భాలు బట్టి వాళ్ళకి మనం వివరించి చెప్తూ వాళ్ళని వెన్నంటి వాళ్ళ అటు ఇటు తొలగిపోకుండా దేవుని క్రమంలో మన యొక్క ఉద్దేశాలు కూడా అవి సరి అయినా కావని దేవుని ముందు పెట్టి ప్రతిదీ నన్ను అడగకుండా చేస్తున్నారంటాడు దేవుడు కదా యెషయాలో. అలాగే ఆయన్ని అడిగి తల్లిదండ్రులుగా బిడ్డలను కూడా అడగమని చెప్పి వాళ్ళని ఆ త్రోవలో నడిపించాలి. తర్వాత ఇది కోపంతో కాదు, శిక్షించుట లేక క్రమశిక్షణ అనేది ప్రేమతోనే చెయ్యాలి. పిల్లల్ని బెత్తాలు తీసుకొని కొట్టడం, ఇంకేదో కాల్చడం, వాతలేయటం చేస్తుంటారు కొంతమంది. మా ఇంట్లో మా చిన్నప్పుడు మేనల్లుడు ఉండేవాడు, మా తమ్ముడు కొడుకు ఇంతడు, వాడు సరిగ్గా చదివేవాడు కాదు. అందుకని మా అమ్మాయి చదువుతుందని వాడికి దానికి 6 ఏళ్ళ తేడా ఉంటుంది. ఇదేమో 10వ తరగతి, ఆ బిడ్డ 4వ తరగతి ఏమో. ఈ పిల్ల చదువుతుందని మా మరదలో వాడిని పెన్సిల్ ముక్కు పెట్టి పడవటం. ఇవన్నీ లైవ్ స్టోరీలు అండి, నేను అబద్ధాలు చెప్పట్లేదు. పెన్సిల్ ముక్కు పెట్టి, ఏమో చదువుతుంది కానీ నువ్వెందుకు చదవట్లేదు, నీకెందుకు డీలింక్ అవుతుంది, వాడు ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతాడు. మరి అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. కానీ ఈరోజు వాడు 27 ఏళ్ల వయసు వచ్చింది, వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. చక్కగా మొన్నే పెళ్ళయింది, చక్కగా అక్కడ అమ్మాయి పెళ్లి చేసుకుని చక్కగా జరిగింది పెళ్ళి. మరి దేవుడు ఎంత వాళ్ళ నాన్న నమ్ముకున్నాడు, మా తమ్ముడు నమ్ముకున్నాడు. తర్వాత దేవుణ్ణి ప్రేయర్లో నడుస్తున్నాడు. కాబట్టి చక్కని అమ్మాయిని ఇచ్చి పెళ్లి జరిగింది మన 2 నెలల క్రితం అక్టోబర్లో. అట్లా చిన్నప్పుడు తల్లులు ఏం చేయాలో తోచక పెన్సిళ్ళు పెట్టి పొడవడాలు, కర్రలు పెట్టి పొడవటాలు, అట్లకాడ పెట్టి కాల్చి వాడు కాలి మీద వాత పెట్టిందండి. నేను ఆఫీసు నుండి వచ్చేసరికి వాడు వణుక్కుంటా వచ్చాడు, అత్త నన్ను మా అమ్మ కాల్చింది అని. కాలు మీద ఇంత బొబ్బలేసింది. ఇప్పుడు ఆ కాల్చినట్లుగా వాత కాడకున్న ఏమంటారు మాడిన కాలిస్తే మాడుతుంది కదా, ఆ సింబల్ ఇంకా ఉంది అట్లకాడకి, 25 ఏళ్ళైనా ఆ కాలిన అట్లకాడకున్న గుర్తండి. ఆడి కాలిన మచ్చ అట్లాగే ఉంది, ఈ అట్లకాడ కాల్చిన గుర్తు అట్లకాడకు ఉంటుంది కదా మాడితే. అట్టున్నారు తల్లులు. అవి నా స్వయానుభవాలు. ఆ రకంగా ఆ పిల్లోడు. కాబట్టి మంచి మార్గంలో ప్రేమతో కూర్చొని చదువుకో నాయన, అదిగో అలా అవుతావు ఇలా అవుతావు, నువ్వు మంచి గొప్పవాడు అవుతావు,
అని చెప్పాల. మా అబ్బాయి గురించి కూడా చెప్తాను ఒకటి, కొంచెం టైం ఉంది కాబట్టి. నా కొడుకు ఎల్కేజీలో చేరిస్తే ఒక వారం 10 రోజులకి పడుకొని నిద్రపోయి, సరే స్కూల్కి లేవురా అని అంటే, అమ్మ టీచర్ వద్దు టీచర్, కొట్టొద్దు టీచర్, ఏంటి వీడు కలవరిస్తున్నాడు టీచర్ అంటున్నాడు ఏంటి అని అంటే, లేపి అడిగితే నేను పోను మమ్మీ స్కూల్కి అని అన్నాడు. స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా అని చెప్పేసి కృష్ణలంకలో ఉన్నాం మేము, విజయవాడ కృష్ణలంకలో. అక్కడుండి నేను లారీలు చూపించి బయటికి తీసుకొచ్చి ఆ లారీల కింద తుడిచేవాడిని చూపించా పిల్లోడిని. అని చూసావా అన్న, చూశాను అన్నాడు. ఈ రాత్రి పడుకొని నిద్రపోయి తేల్చుకో, నువ్వు చదువుకోకపోతే ఆ లారీలు అలా గుడ్డలతో తుడసాలి, యజమాని అరే వరే బీడీలు దారా సిగరెట్లు దారా మందు దారా అంటాడు, అవి చేస్తావా? లేకపోతే ఇదిగో ఈ రకంగా సూటు బూట్ వేసుకొని మంచిగా చదువుకొని ఇది చేస్తావా నాన్న అంటే, ఆ రాత్రి మా అమ్మ బడికి పంపుద్ది అనుకుని వాడు ఏం ఆలోచించుకున్నాడు, తెల్లారొచ్చి నేను గిన్నెలు కడుగుతా ఉంటే నా మెడ చుట్టూ చేతులేసి మమ్మీ నేను క్లీనర్కి వెళ్తా అన్నాడు. చంపల పగిలిపోయినాయి 2. బాడకం నీకు రాత్రి అంతా చెప్పింది ఇదా, నేను క్లీనర్కి వెళ్ళమని నీకు చెప్పింది, ఫుడ్ పెట్టను ఈ రోజు నుంచి అసలు అని చెప్పేసి ఎలా బడికి అంతే. దేవుని కృప వల్ల అండి ఇక చదువుకున్నాడు, ఇంజనీర్ అయ్యాడు. ఈరోజు అల్ట్రాటెక్ మైన్స్లో నా కొడుకు ఇంజనీరింగ్గా పని చేస్తున్నాడు. తనకు కుటుంబం ఏర్పడింది. ఈ చర్చిలోనే మ్యారేజ్ అయింది. మీరందరూ ఎవరూ లేరు అప్పుడు, ఇప్పుడంతా కొత్త ఫ్లోట్ ఈ చర్చిలో. అమ్మగారు ఉన్నట్టున్నారు, కొంతమంది మాత్రమే ఉన్నారు. మన కుమార్ గారు, ఈ అమ్మగారు అక్కడక్కడ తెలుసు కొంచెం. మన పాస్టర్ గారులు కూడా నాకు కొత్తను. అలాగూ మనం కొంచెం వాళ్ళని మోటివేట్ చేయాలి. సమయం వచ్చినప్పుడు కొట్టాలి, దెబ్బ భయం ఉండాలి. ఎందుకంటే బెత్తం వాడని తండ్రి బుద్ధిహీనుడు అంటున్నాడు. బుద్ధిహీనుడు వాడు చచ్చిపోడు, బెత్తం పెట్టి కొడితేనో చంపక పెట్టి కొడితేనో చచ్చిపోడు. ఆ భయం కూడా ఉండాలి. కాబట్టి అలా మనం భయభక్తులతో, ఒక్క కొడుకైనా 2 కొడుకులైనా 4 కొడుకులైనా, మరి ఈరోజు చాలామంది బిడ్డలు పాస్టర్ గారి బిడ్డలు మరి వాడు ఆ తరఫీది ఇవ్వబట్టే వాళ్ళ పిల్లలు చూడండి. సపోజ్ జైపాల్ గారు ఉన్నారు, ఆయన మంచి ప్రీచరు, ఆయన పిల్లలు 4 దేవుని పరిచర్యలో ఉన్నారు. కోడలను కూడా అలాంటి వాళ్ళని తెచ్చుకున్నారు. అలాగే కొంతమందిని చూస్తే అనిపిస్తుంది, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదు అని అన్నాడు కదా, వీళ్ళే కాబోలు నా బిడ్డలు అంత దానిలోకి రాలేదేంటి ప్రభువా, నేను బాధపడతా ఉంటా. వీళ్ళు ఎప్పుడు వస్తారు, వీళ్ళు కూడా రావాలంటే ప్రార్థన తెలుసు చేసుకుంటారు అంటే జస్ట్ లోకంలో అటు ఇటుగా ఉంటున్నారు. మరి అది కూడా ఒప్పుకోవాలి కదా, స్పిరిచువల్గా ఫుల్గా రాలేదు వాళ్ళు, ప్రార్థనకైతే వెళ్తారు. సో అలాగూ మనము దేవుని సన్నిధిలో ఎలా బిడ్డలను పెంచాలనేది మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ప్రేమగల తండ్రికి నిజమైన కుమారుడు అటువంటి దిద్దుబాటు అవసరం లేకుండా ఉండదని తెలియజేస్తున్నాడు. ప్రేమగల తండ్రి ప్రేమగా పెంచితే ఇక దిద్దుబాటు అనేది వాడికి అవసరం లేదు అని చెప్తుంది. తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం మననం చేసుకుందాము. సామెతలు 10:1, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. జ్ఞానము గల కుమారుడు అంటే ఈ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఈ ముందు చెప్పిన మాటలు వాళ్ళ క్రమశిక్షణలో ఉన్నప్పుడు, వాళ్ళు లోబడినప్పుడు, వాళ్ళ విధేయత చూపినప్పుడు, మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళని విధేయతగా పెంచినప్పుడు, వాక్యానుసారంగా పెంచినప్పుడు వాళ్ళు తర్ఫీదయ్యి ఈ విధంగా ఉంటారు, జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళకి ఆ జ్ఞానం అనేది బోధిస్తూ ఉంటుంది అన్నమాట. ఇట్లా కాదు ఇలా, ఇలా కాదు ఇలా, ఇలా కాదు ఇలా, ఓ ఆ వాక్యం అలా చదువుకున్నాము, ఈ పాయింట్లో ఈ పనిలో ఇది చేయాలనేది వాళ్ళే జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారు. తర్వాత సామెతలు 10:8, జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును. జ్ఞానచిత్తుడు ఉపదేశం అంగీకరించాలంటే కూడా పెద్దలు చెప్పిన మాట కానీ, దేవుని మాట కానీ, ఉపదేశం ఒకటి చెప్పినప్పుడు, ఒక మంచి చెప్పినప్పుడు దాన్ని అంగీకరించడానికి కూడా వాడికి జ్ఞానం కావాలంట. యెషయా మరి సామెతలో 20:29, యవనస్తుల బలము వారికి ఏంటంట? యవనస్తుల బలము వారికి ఏంటి? అలంకారము. క్రాఫులు, గడ్డాలు, మీసాలు ఇవి కాదండి, అవి ఫిజికల్గా ఉంటాయి, అవి మామూలే, న్యాచురల్. అది పుట్టిన తర్వాత పెద్దవాళ్ళకి ఆ వయసును బట్టి రావడం న్యాచురల్. బలం అంట. మరి ఎంత గడ్డాలు పెంచి ఫ్యాషన్లు హెయిర్ స్టైల్స్ వేసుకున్న బలం ఉంటలా కొంతమందికి, పీలగా ఉంటున్నారు, పీల వెన్నులు, బలం వెన్నులు కాకుండా ఆరోగ్యవంతంగా లేకుండా ఎందుకుంటారు వాళ్ళు? సరిగ్గా తిండి తినరు, దుర్వ్యసనాలకు లోబడిపోయిన వాళ్ళు అలా ఉంటారు పీలగా. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? యవనస్తుల బలము వారికి అలంకారము. ఆ బలంగా దృఢంగా ఉన్నప్పుడే వాళ్ళు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు ఈ పిల్లాడు, మంచిగా ఉన్నాడు ఏదైనా పని చేయడానికి. ఇప్పుడు మరి ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వాలంటే కూడా వైద్య పరీక్ష ఉందో తెలుసా మీకు? హెల్త్ మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలా. నువ్వు ఎన్ని పాస్ అయినా
మెడికల్ సర్టిఫికెట్లు పోయిందనుకో, పోరా నాయన పోయింటి కాడ కూర్చోదని వ్యాపారం చేసుకోంటాడు. అర్థమైందా? అట్లా ఆరోగ్యము బలము అవన్నీ కూడా ఉండి వాళ్ళు నీట్గా కనబడాలి అని చెప్తున్నాడు. దేవునిలో ఎదిగినప్పుడే అవి ఆ జ్ఞానం కలుగుద్ది. యెషయా 30:1 లోబడని పిల్లలకు శ్రమ. లోబడని పిల్లలకు, దేనికి లోబడని పిల్లలు? ఏదైనా మాటకు లోబడకపోతే అంతే కదా. ఒక అనుభవజ్ఞులు తల్లిదండ్రులు కానీ, పెద్దోళ్ళు కానీ, తలపడిన వాళ్ళు కానీ, పాస్టర్స్ కానీ, లేకపోతే దేవుని వాక్యం కానీ చెప్పినప్పుడు వినకపోతే వాళ్ళకి శ్రమలే, అంతా నెగిటివే జరుగుద్ది, వాళ్ళకి అన్నీ నష్టాలే వస్తాయి. కాబట్టి పాపమునకు పాపము కూర్చుకున్నట్టుగా వారు నన్ను అడగక ఆలోచన చేయక ఉందరు. ఆయన అడగాలంట ప్రతి విషయానికి. మోకరిల్లకపోయినా, నుంచోనైనా, ఏ స్థితిలో ఉన్నా కూడా మొదటి అధ్యాయంలో చెప్తాడు, నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా కూడా అది పరిశుద్ధ స్థలమే. అక్కడ అడిగితే అక్కడ నుంచి ప్రార్థన చేసినా కూడా అది నా స్థలమే అంటాడు ఆయన. కాబట్టి ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా తను చేయబోయే పని గురించి దేవునితో మాట్లాడుకున్నప్పుడు అతనికి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 1:5-7 వరకు, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల దేవుణ్ణి అడగాల అంటున్నాడు. అడగకుండా మెలకుండా ఉంటే జరగదు. అమ్మాయినా కూడా అడగకపోతే అన్నం పెట్టదు. చిన్నప్పుడంటే వాడికి నోరు లేదు కాబట్టి టైం వేళ చూసి కొంచెం గిన్నెలు వేసి అన్నము నెయ్యి ఉప్పు ఏదో కలిపేసి పెట్టింది. పెద్ద నోరు అయిన తర్వాత నోరు వేసుకొని మాట్లాడుతున్నప్పుడు, నోరు వచ్చినప్పుడు కాదు, నోరు వేసుకొని మాట్లాడుతున్నప్పుడు కూడా డిమాండ్ చేసుకొని తల్లికి అన్నం పెట్టమని అడగకపోతే పెట్టదు. ఎందుకంటే ఆమె నిరసన ప్రకటిస్తుంది, వీడికి ఇంత బలుపు ఉంది, ఇట్ట నోరు వేసుకొని మాట్లాడుతుంది, వీడికి నేను ఎందుకు పెట్టాలనుకుంటుంది. ఇన్ని మాటలు మాట్లాడేవాడు గిన్నెలో అన్నం వేసుకొని తినలేడా అనుకుంటుంది. కాబట్టి పొదుగా ఉందంటే జ్ఞానం అడగాలి. ఆయన ఎవరిని గద్దింపక, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయబడు. ధారాళముగా దయచేయవాడు అని చెప్పి దేవుడు మనకి ఒక మంచి పట్టుకొమ్మ లాంటి మాట మనకి చెప్తున్నాడు. మీరు దడవద్దు, భయపడద్దు, అయితే ఏమాత్రము సందేహించక విశ్వాసముతో అడగాలి. ఇక్కడ కండిషన్ ఏంటి? మనం అడిగేటప్పుడు వాళ్ళు చేస్తున్నారులే ప్రార్థన, నా ఫ్రెండ్ చేశాడు, ప్రార్థన చేస్తే వచ్చింది, ఏం చేస్తారా అని అట్టపోటీగా చేయొద్దు. విశ్వాసంతో ఇది నాకు వచ్చింది, ఇది నేను పొందుకుంటాను అని అడగాలంట. కాబట్టి ఆ విశ్వాసంలో అతను కిందకి దిగజారిపోకూడదు. సందేహించువాడు, ఇక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరెగిరిపడు సముద్ర తరంగాలు ఎగిరెగిరి అక్కడే పడతాయి కదండి, కింద ఒడ్డుకు వస్తాయా, ఎప్పుడన్నా వచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కదా, ఆ తరంగాన్ని పోలినవాడు అని చెప్పి సెలవిస్తున్నాడు. అట్టివాడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు అవును గనుక. ద్విమనస్కుడు, 2 మనసులు ఉంటాయంట, అటా ఇటా ఏది తేల్చుకోలేడు. కాబట్టి ఆ ద్విమనస్కు ఉండకూడదు. ఆ ద్విమనస్కు ఉండేవాడి మనసు ఏంటి? సముద్ర తరంగాలాగా ఎగిరిపడే కడల తరంగం లాంటి వాడిలాగా వర్ణిస్తున్నాడు ఆయన. కాబట్టి తనకేమైనా దొరుకునేమోనని అస్థిరుడు కనుక తనకేమైనా దొరుకుద్దేమో అటు ఇటు చూస్తాడంట. పరీక్షలు చదవకుండా వెళ్ళిపోయి అటు ఇటు చూస్తారు చూడండి, బల్ల మీద కూర్చొని రాయకుండా క్వశ్చన్ ఆన్సర్ రాక అటు ఇటు ఇవ్వడం చెబుతాడేమోనని కొద్దిగా శిష్యు అంటుంటారు. చూస్తుంటాం మన ఎగ్జామినేషన్ హాల్స్లో, బాగుంటాయి, నవ్వుకోవడానికి బాగుంటాయి. ఎందుకు చెబుతారు వాళ్ళకు వీడికి చెబుతా మార్కు పోదు, అందుకని వాళ్ళతో వచ్చినా కూడా ఎంత గట్టి ఫ్రెండ్ అయినా కూడా తల ఎత్తి చూడరు. గమనించినట్లయితే ఎగ్జామినేషన్ హాల్లో ప్రతి నిమిషాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు. ఎందుకంటే అతనికి వచ్చింది అతను రాసుకుంటూ వెళ్ళిపోతాడు. మీరు కూడా అంతే చేస్తారా? అలా రాసుకోవాలి. అక్కడ మొహమాటం ఏమి లేదు. ఫ్రెండ్ అయినా సుస్సన్న నథింగ్ డూయింగ్. మిమ్మల్ని అక్కడ వాచ్ చేస్తే ఇంకొకళ్ళు ఉంటారు, వెనకాల ఒకళ్ళు ఉంటారు, ముందు ఒకళ్ళు ఉంటారు, పట్టుకుంటా నీ పేపర్ తీసి పడేస్తాడు, వాడి పేపర్ తీయడు కదా. జాగ్రత్త, కాపీలు కొట్టబాకుండా వచ్చినంత వరకు రాయండి. కాబట్టి అలా దివమనస్కుడై ఉండకూడదు. ఎవరి మనసు నీ మీద అనుకున్న. యెషయా 27 ముగింపుకి వచ్చానండి, ఏమనుకోవద్దు. యెషయా 26:3 ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. మనసు అనుకోవడం ఏంటి? అమ్మాయిని లవ్ చేయటం అనుకుంటున్నారా? దేవుణ్ణి లవ్ చేయండి. అమ్మాయిల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడద్దు. మీ పని అది కానే కాదు. ప్రభు మీకు అన్ని ఏ ఏజ్కి సంబంధించింది ఆ ఏజ్కి ఏర్పాటు చేసి పెడతాడు. అర్థమైందా? మీరు ఏర్పరచుకోవాలి. ఏర్పరచబడనే బిడ్డలు మీరు. అర్థమైందా? కాబట్టి చదువు మీదే కేంద్రీకరించండి, చక్కగా పరీక్షలు రాయండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెండి, దేశానికి వెన్నెముకగా ఉండండి. కానీ దేశానికి చీడపురుగులాగా మాత్రం ఉండదు. చీడపురుగులు అయితే ఎలా అవుతారు? జైల్లో పడేసి పోతారు, తల్లిదండ్రులు తల తెచ్చుకుంటారు.
ఏమైనా ప్రూవ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయలేక చంపేసేయండి ఆయన మా అబ్బాయిని అనే సంఘటనలు కూడా ఉన్నాయి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన మీద మీ మనసు ఆనుకోవాలి. ఎవరైతే సృష్టికర్త ఉన్నాడో ప్రభువు, ఆ ప్రభువు మీదనే మీరు ఆనుకోవాలి. ఆనుకొని ప్రభు నాకు ఇది కావాలి, అది కావాలి, నేను ఎంత భయభక్తులు కలిగి ఉంటాను ఆయన, నేను నీకు విధేయుడిగా ఉంటాను, నా తల్లిదండ్రులకు విధేయుడిగా ఉంటాననే సమర్పణ జీవితంతో మీరు కూడా ఉంటే బాలునైనా వృద్ధులనైనా ఎవరినైనా దేవుడు ఏర్పరచుకుంటాడంట. ఆయన మనకు అన్ని వాగ్దానాలు ఇచ్చాడు. తర్వాత సామెతలో 29:15-17 బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. మీ అమ్మ మీ నాన్నోళ్ళు బెత్తం తీసుకొని కొడితే ఏమనబాకండి దయచేసి. వాళ్ళు ఏదో ప్రేమతోనే కొడతారు, ఆ కాసేపే కోపం. అంతే నన్ను కొట్టింది కాబట్టి పారిపోయి ఎక్కడో కొండ శిఖరం నుంచి దూకి చచ్చిపోతాను, నీళ్ళల్లో ముగించనండి. అయిపోయింది. తర్వాత మరి ఇక టైం అయిపోయింది. చివరగా 15:3 సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని చూచును కనుక. వీళ్ళందరినీ కూడా ప్రభువు చూస్తూ ఉంటాడు కాబట్టి మనం భయభక్తులతో ఉండాలి. మరి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి విషయంలో ప్రార్థనతో ముందుకు సాగిపోతూ మరి తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ మీరు జీవించాలని కోరుకుంటూ, మరి రేపు ఫిబ్రవరి మార్చిలో జరగబోయే పరీక్షలు రాయబోయే బిడ్డలందరికీ కూడా మరి నా యొక్క ఆశీస్సులు తెలియచేస్తున్నాను. దేవుడు కూడా మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి అభివృద్ధి చెందించాలని, మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ మరి ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకపు తండ్రిని, ఈ యొక్క పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి బిడ్డలతో తండ్రి మంచి ఆశీర్వాదకరమైన విషయాలను బయలుపరిచినందుకు వందనాలు తెలియచేసుకుంటూ తండ్రి ఈ యొక్క సాయంకాలం మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వాదములతో నింపి పంపమని అడుగుతూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.